హలో అండి, నేను డాక్టర్ క్రాంతి కుమార్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. ఈరోజు అంటే ఏప్రిల్ 19th వరల్డ్ లివర్ డే. ప్రతి సంవత్సరం లాగానే వరల్డ్ లివర్ డే రోజు ఒక థీమ్ తోటి ముందుకు వస్తాం. ఈ సంవత్సరం థీమ్ అనేది ఫుడ్ ఈజ్ ద మెడిసిన్. ఈ థీమ్ యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకునే ముందు మనం కొన్ని స్టాటిస్టిక్స్ తెలుసుకోవాలి. దాంట్లో భాగంగా లివర్ యొక్క ఇంపార్టెన్స్, ఈ లివర్ జబ్బులు ఎంత స్థాయిలో ఉన్నాయి వరల్డ్ వైడ్. లివర్ అనేది మన మెటబాలిజంకి, న్యూట్రియంట్స్ యొక్క అబ్జార్ప్షన్కి, వాటి యొక్క డిపాజిషన్కి, వీటన్నిటికీ ఎంతో ముఖ్యమైన ఆర్గాన్. ఈ లివర్ యొక్క జబ్బులతోటి ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారుగా 20 లక్షల మంది చనిపోతున్నారు. దీంట్లో లీడింగ్ కాజ్ సిర్రోసిస్ ఆఫ్ లివర్. ఈ సిర్రోసిస్ ఆఫ్ లివర్ అనేటువంటి జబ్బు ఈ మృత్యువాత కారణమైనటువంటి కారణాల్లో 11వ లీడింగ్ కాజ్, 11th లీడింగ్ కాజ్. ఈ సిర్రోసిస్ అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంటుంది. మనకు తెలిసినట్టుగా ఎక్సెసివ్గా మద్యపానం సేవించడం, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి లీడింగ్ కాజ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది ఊబకాయం ఉండడము, డయాబెటిస్, హైపర్ టెన్షన్, దాంతోపాటుగా కొలెస్ట్రాల్ ఎక్కువ మోతాదులో ఉండడం, వీటి ద్వారా లివర్ మీద ఫ్యాట్ పేరుకుపోయి దాని ద్వారా లివర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి మేజర్ కాజ్ వచ్చేసి కెలోరీ రిస్ట్రిక్షన్ లేకుండా ఎక్కువ మోతాదులో కెలోరీస్ తీసుకోవడము, దాంతోపాటుగా ఎక్సర్సైజ్ చాలా తక్కువగా ఉండి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, ఇవి ప్రధానమైన కారణాలు. సో ఈ సందర్భంగా ఈ వరల్డ్ లివర్ డే థీమ్లో ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం తీసుకునేటువంటి ఆహారమే మన యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారిస్తూ ఉంటుంది. ముఖ్యంగా లివర్కి సంబంధించినటువంటి జబ్బులు చాలా కూడా ఈ హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్, అంటే ఏమి తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, వీటిని బట్టి డిసైడ్ అవుతుంది. సో మీరందరూ కూడా ఈ డైటరీ ప్యాటర్న్స్ అలవాటు చేసుకొని మీ లివర్ని కాపాడుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.